ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నన్ను ఇన్సల్ట్ చేసావని ఆనందపడుతున్నావు కదా? నన్ను దెబ్బ కొట్టబోయి దెబ్బైపోయావని బాధపడుతున్నావు కదా? ఎప్పటికైనా నిన్ను దెబ్బ కొట్టి నీ పైన పైచే సాధించేది నేనేనే. పగటి కలలు కనొద్దు అని ఒక మాట ఉంది, విన్నావా? అది ఇదే. కానీ ప్రతిసారి కాదే, ఖచ్చితంగా నేను సాధిస్తాను. చరణ్ని నా వాణ్ణి చేసుకుంటాను. నిన్ను ఆ ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తాను. నా విషయంలో నువ్వెన్నైనా చేసుకో, కానీ నాకు చరణ్కి మధ్యలో వస్తానన్నావనుకో, నాలిక్ కోసి చేతిలో పెడతాను. ఇదిగో నీ పక్కనుంది కదా, ఇది నీకంటే చాలా సార్లే ఎగిరింది. నాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో దీనికి బాగా తెలుసు. అడిగి తెలుసుకో. భువనని నన్ను డీల్ చేసినట్టు కాదు, అది వేరే. వేరు లేదు, మొదలు లేదు. నాతో పెట్టుకుంటే వేరుకైనా మొదలుకైనా దేత్తడి పోచమ్ముగుడి. నిజంగా నువ్వు అంత సమర్థురాలివే అయితే ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో కాదు. రేపు సింగింగ్ కాంపిటీషన్ ఉందిగా, ఆ కాంపిటీషన్లో తేల్చుకో భువనతో. ఆ కాంపిటీషన్లో గెలవగలనన్న నమ్మకం నాకుంది. నాతో పోటీ పడగల మినిమం కెపాసిటీ అయినా తనకుందో లేదో తనని అడుగు. నేను నీకంటే బాగా పాడతాను. అవునా? రేపొద్దున పేపర్లో వేద్దాం. సరే అయితే, నీకంత కాన్ఫిడెంట్ ఉందిగా, అయితే చిన్న పందెం వేసుకుందామా? నీతో పందమా? నాతో కాదు, భువనకి నీకు పందెం. ఏంటది? రేపు సింగింగ్ కాంపిటీషన్లో భువన ఓడిపోతే శాశ్వతంగా చరణ్ నుంచి దూరం అయిపోతుంది. అదే నువ్వు ఓడిపోతే చరణ్ నుంచి దూరం అయిపోతావా? దానికి దీనికి సంబంధం ఏంటి? ఏంటి భయపడుతున్నావా? భయపడుతుంది. ఓడిపోతాను అని భయపడింది, అందుకే ఛాలెంజ్కి ఒప్పుకోవట్లేదు. ఏ విషయంలో అయినా పోరాడి ముందుకెళ్లడమే నాకు అలవాటు. భయపడే అలవాటు నాకు లేదు. అయితే ఛాలెంజ్కి ఒప్పుకో. ఆ, ఒప్పుకో ఛాలెంజ్. చాలా ముచ్చట పడుతున్నావుగా, నేనెందుకు కాదనాలి? అలాగే కాంపిటీషన్లో నేనే గెలిచి తీరుతాను. గెలవకపోతే చరణ్ని నేను వదిలేసుకుంటాను. నువ్వు ఓడిపోతే మళ్ళీ చరణ్ దరిదాపుల్లో కానీ చరణ్ టాపిక్ ఎత్తడానికి కూడా ఉండకూడదు. ఓకేనా? ఓకే, ఛాలెంజ్. ఛాలెంజ్.